విజయవాడలో భానుడు భగభగ మండుతున్నాడు. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు జనం భయపడిపోతున్నారు. పనులపై బయటకు వెళ్లేవారు కూడా పెరిగిన ఎండలతో అల్లాడిపోతున్నారు. ఒకవైపు పెరిగిన ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఎండాకాలం ఎండలు నడినెత్తిన మండుతున్నాయి. భానుడు భగభగలు కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రోజు రోజుకి వేడి పెరిగిపోవడంతో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఇదేదైతే బందర్ రోడ్డు ఉందో ఈ టైంలో ఖచ్చితంగా కూడా చాలా ఎక్కువగా జనాలు తిరిగేటటువంటి సమయం. అందరూ కూడా అంటే ప్రతి వాళ్ళు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కడా కూడా ఆగకుండా కంటిన్యూగా ఎప్పుడూ వెళ్తూ ఎప్పుడు జనసందోహంతో కిక్కిరిసిపోయి ఎక్కువగా ట్రాఫిక్ జాములు కూడా అయ్యేటటువంటి ప్రదేశం ఇది. అలాంటిది పూర్తి స్థాయిలో అంతా సైలెంట్గా ఉన్న పరిస్థితి. వరుసగా వెళ్ళిపోతూనే ఉన్నారు కానీ ఎక్కడ ఆగాల్సిన అవసరం కూడా పడట్లేదు. అంతా నార్మల్గా ఉంది. అంటే ఎవరు కూడా బయటికి రావడానికి పూర్తి స్థాయిలో సాహసం అయితే చేయట్లేదు ఎండల నేపథ్యంలో. ఇక్కడ ఒక మామగారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? మీరు ఏం చేస్తున్నారు ఎండలకి? ఎండలు బాగుండే సార్, మేము ఊడుతాం, ఎండలైనా ఊడుతాం, మరి మాకు తప్పదు కదా. మరి ఎండలను తట్టుకోవడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? మేమేం చేయట్లేదు. అదే సబ్బియ్యం దావా, మరి అది సబ్జా గింజలు అన్నారా, అవి తాగుతాం. సో అది ఎండల్లో ఇలా తలకి కట్టుకుని తిరుగుతున్నాము, సబ్జా గింజలు నీళ్లు తాగుతున్నాము అని ఆవిడైతే చెప్తున్నారు. ఇక్కడ ఒక విఎంసీ కార్మికురాలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ షిఫ్ట్ అయిపోయి మీరు వెళ్తున్నారు, ఎలా ఉంది ఇంత ఎండలో బయటికి వెళ్లాల్సి రావడం? ఎలాంటి పరిస్థితుల్లో మీరు తిరగలరు? సంవత్సరం ఎండలు బాగుండే సార్, ఇదివరకు ఉండే కానీ ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. ఏం చేస్తా, మజ్జిగని సగ్గిబియ్యం, సబ్జా గింజలు నీళ్లు అయ్యి తాగుతా పని చేస్తా, ఇట్టగా చెవులు గొడ్లు కట్టుకొని చేస్తా ఉంటాం. సో మరి జాగ్రత్తలు తీసుకుని, ఇంత జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నా వడదెబ్బ కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది? ఎండ దెబ్బ అంటే సాయంత్రానికి నీరసం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి ఇంటికాడ పని కూడా చేసుకోలేకపోతాం, అంత నీరసం వచ్చేసి. ఆ నీరసం మీదకి అవి చల్లటి వస్తువులు తాగి అది తట్టుకుంటున్నాం. అది చల్లటి నీళ్లు అలాంటివి ఏవో తాగి మొత్తానికి జాగ్రత్తలు పడుతున్నాం అనేసి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే ఎండాకాలం ఇప్పుడు చూడబోతే ఎండలు 44-45 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. ఇది చూస్తే కనుక ఎక్కడ కూడా ఇప్పుడు ఎంత టైం గడిచిపోతున్నా కూడా ఎండ అయితే మాత్రం తగ్గడం లేదు. భానుడు భగభగలు ఎక్కడ ఆగడం లేదు. రోడ్లు కూడా ఎండమావిల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సూర్యుడి తాపానికి వేడికి ఎక్కువైపోయి ఎవరు కూడా బయట తిరుగుతూ ఉంటే ఎక్కువసేపు ఉండలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన వాతావరణ కేంద్రం చెప్తున్న సమాచారాన్ని బట్టి కూడా చూసుకుంటే బయట తిరిగేటప్పుడు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయలు, అలాగే ఏదైనా చల్లటి వస్తువులు కూడా వెంట తీసుకుని వెళ్తూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన చల్లటి వాతావరణంలో ఉండడం, అలాగే జాగ్రత్తలు తీసుకోవడం, తలకి గుడ్డ కట్టుకోవడం, అలాగే మంచినీళ్ళు కరెక్ట్గా తీసుకోవడం, వాటర్ తీసుకోవడంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.